ఫిలిప్పీన్స్ ను ఫంగ్వాంగ్ తుఫాను వణికిస్తోంది. ఈ తుఫాను ధాటికి ఇప్పటి వరకు 14 లక్షల మందికి పైగా నిరాశ్రయులు కాగా పలు ప్రమాదాల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. సుమారు 230 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఊర్లకు ఊర్లే భారీ వరదలో తుడిచిపెట్టుకుపోయాయి. మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టు వరుస తుపాన్లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమైంది. కల్మేగి తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోకముందే ఫంగ్వాంగ్ తుపాను భీభత్సం సృష్టించింది. ఈశాన్య ప్రాంతంలో 180 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. కుండపోత వానలు కురిశాయి. ఫలితంగా పలు చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ తుపాను ధాటికి 14 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సుమారు 3,18,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. 325 దేశీయ, 61 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఓడరేవుల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ఫిలిప్పీన్స్ ఉత్తర ప్రాంతంలోని 130కి పైగా గ్రామాలను వరదలు ముంచెత్తినట్లు అధికారులు తెలిపారు. భారీ వరదలతో అన్ని వీధులు నదులను తలపిస్తున్నాయి. వరదల దాటితో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 1000కి పైగా ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. కొండచర్యలు విరిగిపడి పలు చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న రోడ్లతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు, వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో ఇటీవల సంభవించిన కల్మేగి తుపాను ధాటికి 224 మంది మరణించారు. వరుస తుపాన్ల బారిన పడిన ఫిలిప్పీన్స్ కు అమెరికా, జపాన్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.